సార్ మీరు మురికి వాడికి వచ్చారు, మీరు కూడా మిగిలిన వాళ్ళలాగానే ఉచిత బియ్యం పంచులు చీరలు పళ్ళ పొడి అన్ని ఇవ్వబోతున్నారా? అదేం కాదు, మన దేశంలో గుడిసెలే ఉండకూడదు అనుకునేవాడిని నేను. అలా అనుకునే మన రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు గుడిసెలు తగలు పెడుతూ ఉంటారు. ఏమయ్యలరా, ఏమయ్యా మీకోసం ప్రభుత్వం విడిగా స్థలం కేటాయించి అందులో ఇల్లు కూడా కట్టించింది, అయినా మీరంతా ఇక్కడ ఎందుకున్నారు? అది కదండి, మొత్తం 350 గుడిసెలు ఉన్నాయండి. అందులో ఇద్దరికి మాత్రమే ఉండడానికి ఇల్లు ఇస్తే మిగిలిన వాళ్ళు ఎక్కడ పోతామండి? ఈ స్లమ్ క్లియరెన్స్ బోర్డు డైరెక్టర్ ఎవరు? ఇదిగో ఈయనే సార్, రావయ్యారా? ఇక్కడ వీళ్ళందరికీ ఎన్ని ఇళ్ళు అలా చేశారు? అదేంటండి అసలు సమాన్ చెప్పా. 212 అండి. ఇతను 2 ఇళ్ళే అలాట్ అయ్యాయి అంటున్నాడు, మిగిలిన వాటి సంగతి ఏంటి? బినామీలు సార్, మనం వీళ్ళ కేటాయించిన స్థలంలో సగం రాజకీయ నాయకులు కొట్టేశారు. ఆ మిగిలిన వాటిలో మనం ఫ్లాట్లు కట్టించాం. అందులో 300 పార్టీ వాళ్ళు ఇట్లాంటి గవర్నమెంట్ అధికారులు కొట్టేశారు. ఇదిగో ఈయనకే 20 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ మిగిలిన వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాటిని అద్దెకిచ్చి వీళ్ళు గుడిసెల్లో ఉంటున్నారు. ఇదిగో ఈడు ఉన్నాడే 7 కొండలు, ఈడికి కూడా ఇచ్చారండి. కానీ 1000 రూపాయలకి సేటుకి అతికించాడు. అన్ని తెలిసి కూడా ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఊరుకున్నారు? మినిస్టర్ లెవెల్లో ప్రెషర్ సార్. సార్ వీళ్ళే కదా ఓట్ల బ్యాంకు. చదువుకున్నాడు ఎక్కడ ఓటేస్తాడండి? అర్థమైన వంకలు చెబుతూ ఇంటి కూర్చొని టీవీ చూస్తున్నాడు. వీళ్ళు తరివేసాం అనుకోండి, ఓట్లు ఎవడేస్తారు? అందుకే వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. టైప్రైటర్ ఏమైనా తెచ్చారా? వచ్చిందండి, ఇదిగో రావయ్యా. మీ పేరేమిటి? ముత్యాలరావు సార్. ఇతను సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేయండి. ఏంటి సార్ మీరేనండి? సార్ 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 వద్దు సార్, ఆపని చెప్పండి సార్. 7 గంటలు వెళ్ళారా? ఏ ఏరియాలో నీకు ఇల్లు శాంక్షన్ అయింది? నేతాజీ కాలేజ్ సార్. నువ్వు నాతో రా. సరే సార్. మిస్టర్ కమిషనర్ సార్, ఈ స్లమ్ లో ఎంతమందికి ఇల్లు శాంక్షన్ అయినాయో అంతమందిని గుడిసెల్ని ఖాళీ చేసి నేతాజీ కాలేజ్ తీసుకురండి. ఎస్ సార్. సార్ యు ఆర్ సస్పెండెడ్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏ ఇల్లు? కింద మొదటి ఇల్లు సార్. సీఎం. వన్డే సీఎం అయ్యా. ఓ అచ్చా అచ్చా అచ్చా, ఆయే అందరు ఆయే. ఏయ్ అందరలేదు బందరలేదు, ఇల్లు ఎవరిది? ఇల్లు నాది. మీ పేరేంటి? 7 కొండలు. మీరు 7 కొండలు అయితే నేను బిల్ క్లింటన్నా? వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఇతనికి అప్పగించండి. పైసా పైసా దియా సాబ్, ఇల్లు నేనెందుకు ఖాళీ చేయాలి? ఇలా చూడండి, ఈ ఇల్లు ఇతనికి శాంక్షన్ అయింది. చట్ట ప్రకారం మీరు ఇక్కడ ఉంటాం నేరం. వెంటనే ఇల్లు ఖాళీ చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, జైలు పాలవుతారు. అచ్చా సాబ్, రేష్మా సారా సామాన్ నికల్ సుల్తాన్ బజార్ జాయింగే. దెబ్బకి సుల్తాన్ బజార్ అన్నాడు చూసారా? అలాగే అన్ని ఫ్లాట్లు చెక్ చేయమని చెప్పండి. వాళ్ళందరినీ తీసుకొచ్చాను సార్. ఓకే, యూ డో వన్ థింగ్. ఇక్కడ ఇల్లీగల్ గా ఉంటున్న వాళ్ళందరినీ వెంటనే ఖాళీ చేయించి వీళ్ళందరినీ వాళ్ళకి అలాట్ అయిన ఫ్లాట్ లో ఉండమని చెప్పండి. ఇక మీద వీళ్ళు ఇక్కడే ఉండాలి. ఓకే సార్. నేడు పక్కకి వెళ్ళగానే ఇదే వంకని ఇళ్ళని అద్దెకిచ్చి మళ్ళీ ఎక్కడైనా గుడిసెలు లేపారో సంఖ్యలు లేస్తా. మాకేమైనా గుడిసెల్లోనే ఉండాలని కోరికండి. మా వాళ్ళలో చాలా మందికి పని లేదు. ఇందులో వచ్చే అద్దె డబ్బులతోనే మేము ఇప్పుడు గంజి తాగుతున్నాం. మేము పని చేసుకు బతకడానికి తాము ఏదైనా దారి చూపించారనుకోండి, మా బతుకంతా రుణపడి ఉంటామండి. రాష్ట్ర ప్రజలందరికీ నాదో విన్నపం. నేను ఒకరోజు మంత్రిగా పదవి స్వీకరించిన విషయం మీ అందరికీ తెలుసు. నేనేదైనా ఓ మంచి చేయాలంటే అందుకు మీ అందరి సహకారం ఎంతో అవసరం. మీరు చేయవలసిందల్లా ఇవాళ ఒక్కరోజు మీరు ఏ వస్తువు కొన్నా, అగ్గిపెట్టో కారో, బంగారమో వజ్రమో, హెయిర్ పెన్నో ఏరోప్లేనో ఏది కొన్నా విక్రయ పన్ను కట్టి తీసుకోండి. కొట్టుబడి బిల్లు ఇవ్వనంటే వస్తువులు కొనమని చెప్పండి. విక్రయ పన్ను గవర్నమెంట్కి చేరాలి. బిల్లు లేకుండా కొనటం వల్ల గవర్నమెంట్కి ఎంత నష్టమో మీకు అంతే నష్టం. ధర 2 రూపాయలు తక్కువగా వస్తోందని మీరు బిల్లు లేకుండా తీసుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగపడాల్సిన డబ్బు యజమానుల దగ్గర ఉన్న బ్లాక్ మనీలో కలిసిపోతుంది. అందుకని దయచేసి వినండి, విక్రయ పన్ను అందరూ కట్టండి. ఎవరైనా బిల్లు ఇవ్వనంటే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. 360 రూపాయలు. ముందు బిల్లు వేసిపోయా బాబు. వ్యాపారస్తులందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఎవరైతే బిల్లు ఇవ్వకుండా వ్యాపారం చేస్తారో వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. పైగా మీరు బాకీ ఉన్న పన్ను కూడా ఇవాళే కట్టినట్లయితే మీ మీద సేల్స్ ట్యాక్స్ కమిషన్ ఆఫీస్ లో ఉన్న అన్ని కేసుల్ని క్యాన్సిల్ చేయిస్తాను. అందుకని దయచేసి ఒక రోజుకు మన కొట్టి నుంచి ధర్మంగా సేల్స్ ట్యాక్స్ ఎంత కట్టాలయ్యా? 40 లక్షలు. మనం ఎంత కడుతున్నాం? 4. అందుకే అడుగుతున్నాడు. అదేదో ఈవేళ కట్టేవయ్యా, లేదంటే వాళ్ళ లైసెన్స్ పీకిపోయేలా ఉన్నాడు. అలాగే సార్. ఏంటయ్య వీడు కొంప ముంచెట్టున్నాడు? ఏమనుకుంటున్నాడు అసలు మనసులో? ఎవరని తెలియని మనిషి అండి. సేల్ ట్యాక్స్ పెట్టుకుంటే దేశం బాగుపడద్దేటి? బుద్ధి తక్కువ ఆలోచన వేసుకోండి. రెవెన్యూ అయ్యా, ఒక రోజు సేల్స్ ట్యాక్స్ ఆదాయం ఎంత? పార్టీగా మనకండి రాష్ట్రానికయ్యా తెలీదండి.
నువ్వు ఒక మంత్రి. తిండిపోతాను ఇల్లెల్వాయా. ఇది చూడండి సార్. పట్టుకోండి పట్టుకోండి. ఓయ్ ఏంటిది? మ్యాగ్నెట్ సార్. వీడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న అయస్కాంతం శక్తి అనే పాఠాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు చూసారా? ఎంత బరువు ఉంటుంది? 200 గ్రాములు ఉంటుంది. రై 2 కిలోల చక్కెరకే 200 గ్రాములు నొక్కుతున్నావంటే దీని అడ్డం పెట్టుకుని రోజుకి ఎంత నొక్కేస్తావరా? నువ్వు మనిషివేనా? కొట్టేరట్టేరా. అరే ఇదే తొంక రాస్తా. వరల్డ్ కప్ ఏంటిది? ఎటు పోసినా 2.5 లీటర్లే పట్టేట్టుంది. వీడి కిరోసిన్ కొలిచి కమిషన్ కొడతలో పెద్ద వరల్డ్ కప్ కొట్టేట్టున్నాడు సార్. పట్టుకోరా సార్. లెక్క చూస్తే ఈడు రోజుకి 1500 కమిషన్ కొడుతున్నాడు. అంటే నెలకి చీఫ్ మినిస్టర్ జీతం కంటే ఈ నొక్కుడు ఎక్కువ. ఏయ్ ఇదంతా ఎవడప్ప సొమ్ము? వీళ్ళందరి సొమ్ము. ఇలా చూడు, వీధి వీధిన పేపర్లు పోగేసి, ప్లాస్టిక్ పోగేసి, ఇంటి పనులు చేసి, కూలి పనులు చేసి, పాల ప్యాకెట్ తెచ్చిచ్చి రోజు మొత్తం కష్టపడి సంపాదించిన పేదవాళ్ళ సొమ్ము. సార్ వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి సార్. జనం మంచి కసి మీద ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పామంటే పడికట్టు రాళ్ళు పెట్టి పచ్చడి చేసేస్తారు. వద్దు వీడిని పనిలో వచ్చి పీకేయ్యా. ఏయ్ నీ పేరేంటి? సార్ 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 ఏయ్, సార్ నీ పేరేంట్రా? ఏం చెప్పా? పాల్మతి ఆ. నీ పేరేంటి? ధర్మయ్యండి. పేరు చూడండి, ధర్మయ్య. Get out. హలో, చెప్పండి. ముఖ్యమంత్రి అవునండి. నా పేరు ధనలక్ష్మి అండి. రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నానండి. పీడ్స్ జ్వరం వచ్చి మా అబ్బాయిని ఇక్కడికి చేర్పించామండి. 10 గంటలకు రావాల్సిన డాక్టర్ ఎంతవరకు రాలేదండి. నిప్పులా కాలుతుందండి. అలాగా సరే, మీ పక్కనే హాస్పిటల్ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ వాళ్ళకి ఇవ్వండి. హలో, నేను వార్డుపై వినాయకరావునండి. వినాయకరావు, డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారండి. ఎప్పుడు ఇలాగ లేట్గా వస్తారా? అదేంటంటే సార్, ఆయన ఇడిగా ఒక క్లినిక్ పెట్టారండి. అక్కడ పని అయిపోయాక ఇక్కడికి వచ్చేస్తారండి. డాక్టర్ పేరేంటి? సోమసుందర్ గారండి. మ్. వినాయకరావు, మీ హాస్పిటల్కి ఇప్పుడు ఫ్యాక్స్ వస్తుంది. అది తీసుకెళ్లి మీ డాక్టర్ గారికి ఇచ్చి మిమ్మల్ని సస్పెండ్ చేశారు, ఇక మీరు హాస్పిటల్కి రావక్కర్లేదు, క్లినిక్ లోనే ఉండమని సీఎం చెప్పారని వెళ్ళి చెప్పు. సార్ వెంటనే ఆ పేషెంట్ ని ఇంకో డాక్టర్ని చూడమని చెప్పండి. ఓకే. హలో, బందర్ నుంచి గిరిజన మాట్లాడుతున్నానండి. చీటీలు కట్టి దాచుకున్న డబ్బులతో టీవీఎస్ 50 కొన్నామండి. వారు ఆఫీస్కి వెళ్ళడానికి దాన్ని దొంగలెత్తుకెళ్లారండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వారమైనా యాక్షన్ తీసుకోలేదండి. యాక్షన్ తీసుకోపోయినా పర్వాలేదండి. మరీ హీనంగా మాట్లాడుతున్నారండి. ఆ సంగతి కాస్త చూడండి అయ్యా. రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ పేరేంటమ్మా? వెంకటప్పయ్య అండి, మా వారండి. అయ్యా నమస్కారం అండి. నా పేరు వెంకటప్పయ్య అండి. సోమవారం నా బండి ఎత్తుకెళ్ళిపోయారండి. ఆ విషయం మీ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చా. ఇప్పుడేంటి? ఆ ఎత్తుకుపోయిన బండి కనిపెట్టేశారండి. హోండా సిటీ పోగొట్టుకున్నాడే స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే నీ అర్థన టీవీఎస్ 50 కోసం వెంటనే యాక్షన్ తీసుకోవాలంటారా? నీ పేరేంటి? పేరా? రామూర్తి. ఏం చేస్తావు నువ్వు? పెద్దదా డిఎస్పీ కంప్లైంట్ ఇస్తావుట? నీ టీవీఎస్ 50 రాదు. పార్టీగా పీకి చెత్త బజార్లు అమ్మేసినందుకో బామర్తి. మిస్టర్ రామూర్తి, మీరు ఫోన్ కట్ చేసి ఫ్యాక్స్ ఆన్ చేసుకోండి. ఎందుకు? ఏలా మీకు సస్పెన్షన్ ఆర్డర్ పంపించాం, సరిగ్గా వస్తా చూడండి, లేదా ఇంకోసారి పంపుతాం. హలో, ఎవరు సార్? సీఎం ఫోన్. హలో. హలో, ఒకరోజు ముఖ్యమంత్రి గారు. అవునండి, చెప్పండి. నేను ఇక్కడ సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఈ టీజింగ్ మరీ ఎక్కువైపోయింది సార్. పక్కనే స్లమ్ లో ఉన్న పోకిరి వదవులు మా వెనకాల పడి గొడవ చేస్తున్నారు సార్. ఇలా రోజు జరుగుతుంది సార్. పక్కనే పోలీస్ స్టేషన్ ఉందమ్మా? పోలీసులా? వాళ్ళకి ఎన్నోసార్లు రిపోర్ట్ చేశాను సార్. వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు సార్. నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వెంటనే స్పాట్కి రమ్మని చెప్పండి. ఓకే సార్. డ్రైవర్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి అమ్మా. ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది ఎవరమ్మా? నేనే సార్. ఆ అమ్మాయికి ఏమైంది? రౌడీ బుక్ గొడవ చేస్తే దెబ్బలు తగిలాయి, అందుకే హాస్పిటల్ తీసుకెళ్లారు. మిస్టర్ ముద్దుకృష్ణ, వెంటనే ఫాలో చేయండి. Yes, sir. ఓయ్,
ఈవ్ టీసింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చిన్న విషయం సార్, వీళ్ళు పెద్ద చేస్తున్నారు. సార్ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. Shut up. నువ్వు చెప్పమ్మా. పక్కనే ఉన్న కొత్తపేటలో 10-15 మంది రౌడీ వదలు ఉన్నారు. వాళ్ళ ఆడపిల్లల్ని ఏడిపించడమే పని. వాళ్ళందరికీ లీడర్ రంగానే పెద్ద రౌడీ రాజకీయపరమైన హత్యలు చేస్తూ ఉంటాడు. రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉందని వాడి మీద వెళ్ళి ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ ధైర్యంతో పిచ్చెక్కిన కుక్కల్లాగా మీద మీద పడుతున్నారు. వచ్చేప్పుడు వెళ్ళప్పుడు వెనకాల కొడుతున్నారు. వింటానికి సిగ్గేట్లా? వాళ్ళని పట్టుకోవడానికే మీ జీతాలు ఇస్తుంది. యూస్లెస్ ఫెలోస్. సార్ ఆ ఏరియాలోకి పోలీసులు వెళ్ళలేరు సార్. వెళ్ళిన కానిస్టేబుల్ని హెడ్ని ఇన్స్పెక్టర్ని అందరిని నరికారు సార్. మీకు యూనిఫామ్ ఇవ్వాలా? ఆయుధాలు ఇవ్వాలా? సార్ కమిషనర్ నాకు అంత అధికారం ఇవ్వలేదు సార్. సార్ మంత్రి నాకు అధికారం ఇవ్వలేదు సార్. హే ఎవ్రీబడీ, మిస్టర్ ముద్దుకృష్ణ సార్, అందరినీ వీళ్ళందరినీ ఒక్కళ్ళొదకుండా లిస్టులో చేర్చండి. ఒక్కళ్ళు